ఇల్లు నీదేనా ఇదే? కాదు శంకర్, ఇల్లు నీదేనా ఇదే? నీ వాటాకి ఎక్కడ వచ్చింది? అవును, నీ వాటా ఎక్కడుంది ఇప్పుడు? మరి ఇప్పుడు ఇది ఎవరిది ఇల్లు? ఎవరిది ఇల్లు? ఇల్లు ఎవరిది? నీ వాటా ఎక్కడ వచ్చింది? నీ వాటా మా దగ్గర దొరకదు. వాతే ఆయరకొండరా? ఏమేమి పనులు చేసినావు ఇంటి దగ్గర? సరే, ఇప్పుడు మనం ఎంత అయిందంటే ఇది హాల్ చేస్తున్నాము, ఈ ఏరియా అంతా హాల్ చేస్తున్నాము, ఈ ఏరియా అంతా హాల్ చేస్తున్నాం. ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం, ఇది క్లోజ్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ వచ్చేసి డోర్ పెడుతున్నాం. డోర్ పెట్టిన తర్వాత ఇది వచ్చేసి ఇది మొత్తం ఓపెన్ చేసి ఇది హాల్ చేస్తున్నాం. హాల్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ మొత్తం ఈ ప్లాట్ఫామ్ ఉంది కదా, ఇదంతా ఉంది కదా, ఇదంతా 0 లెవెల్లో చేసేస్తున్నాం. ఇటు నుంచి వచ్చేసి ఆ బాత్రూమ్ ఉందా, ఆ బాత్రూమ్ మొత్తం 0 చేసేసి మొత్తం ప్లెయిన్ బండలు వేస్తున్నాము. ఇక్కడ నుంచి డ్రైనేజ్ ఏమవుతుందంటే అక్కడ బాత్రూమ్ ఉంది కదా, దాని పైపులు కలిపేసి ఇక్కడ వచ్చేసి డ్రైనేజ్ పైపు రింగ్ వేస్తున్నాం. ఇక్కడ వేసిన తర్వాత అక్కడ ఒక బాత్రూము, అక్కడ ఒక వేరే వాళ్ళకి రూమ్, ఎవరైనా వాచ్మెన్కి ఏది కిచెన్ దాంట్లోనే ఉంటుంది. ఏది ఏడో సార్లు చాలా ఉంది అది ప్లేసు. ఓకే 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 రైట్. అక్కడ అయితే ఒక బాత్రూమ్, ఒక కిచెన్. ఇది మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనం రేకులు వచ్చేసి మనం ఒక 50,000. రెండో పాయింట్ ఏంటంటే ఆ గోడ ఉందా, ఆ గోడ ఎక్కడైతే చిన్న గోడ వదిలేసి గేట్ అదిలేని పెట్టేసి కారు రావడానికి అక్కడ పెద్ద గేట్ పెడుతున్నాం. అది తర్వాత చెప్తాం. ఆ తర్వాత ఇప్పుడు కాదు, ఇంకొక 4-5 సంవత్సరాల తర్వాత మనం ఒక స్థాయికి ఉండాలి. ఇంకా ఈ స్థాయి కాదు కదా, ఇంకా మంచిగా ఉండాలి. అర్థమైందా? ఇది కాకుండా మనము నలుగురికి ఇచ్చే స్థాయిలో రావాలి. ఇప్పుడు ఉన్నా కానీ ఇంకా టైం పడుతుంది దానికి. అంతవరకు చేద్దాము, అది తర్వాత సెక్షను. ప్రజెంట్ అయితే నా ప్లాన్ అయితే ఇంటి మీద అట్లా ఉంది. ఇదైతే నాకు బాగా సూపర్ నచ్చింది. చాలా రోజు అనుకుంటున్నాను నేను. కాకపోతే దీనికి ప్రాజెక్ట్ వచ్చేసి 2.5 నుంచి 3 లక్షలు అవుతుంది. టైల్స్ కావాలి, అన్నీ కావాలంటే ఖచ్చితంగా 2.5 లక్షల నుంచి ఎంతైనా కానీ లేదు. సొంత ఇంటి కోసం పెడితే ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి వచ్చిన ఆ ఇంటికి పోకుండా డైరెక్ట్ మన ఇంటికి రావాలా, కార్ రావాలా, మనం వంట చేసుకోవాలా, మనం తినాలా, ఎవరైనా మన బంధువులు వస్తే మన దగ్గర రావాలా, ఏదైనా ఉంటే పోవాలా, అంతే. అర్థమైందా నేను చెప్పింది? ఇది చాలా రోజు నుంచి అనుకుంటున్నాను నేను. కాకపోతే దీని మీద ఇన్వెస్ట్మెంట్ 3 లక్షలు. మొత్తం టైల్స్ అవచ్చు. ఎలివేషన్ అవచ్చు. ఇది హైట్ పెరగచ్చు. ఇది అవును. ఇప్పుడు మనం చేస్తే ఇప్పుడు కూడా బాగానే ఉంది, కానీ మన కార్ కోసమే ఆ బాత్రూమ్ తీయాల్సి వస్తుంది. ప్లస్ ఇది అవసరం లేదు మనకి, ఇది వాంటెడ్ అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడానికి కూడా ఛాన్స్ లేదు. ఇది తీసేసి ఈ లెవెల్ చేసేస్తేనే మనం బాగుంటుంది. వేస్ట్ అవన్నీ పార్వతి ఇల్లు నీదేనా ఇదే? కాదు శంకర్, ఇల్లు నీదేనా ఇదే? నీ వాటాకి ఎక్కడ వచ్చింది? అవును, నీ వాటా ఎక్కడుంది ఇప్పుడు? మరి ఇప్పుడు ఇది ఎవరిది ఇల్లు? ఇల్లు ఎవరిది? నీ వాటా ఎక్కడ వచ్చింది? నీ వాటా మా దగ్గర దొరకదు.
వాతే ఆరుకోనరా ఏమేం పనులు చేసినావు ఇంటి దగ్గర? అన్ని పనులు చేసి సరే ఇప్పుడు మనం ఎంత అయిందంటే ఇది హాల్ చేస్తున్నాము, ఈ ఏరియా అంతా హాల్ చేస్తున్నాము, ఈ ఏరియా అంతా హాల్ చేస్తున్నాం. ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం, ఇది క్లోజ్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ వచ్చేసి డోర్ పెడుతున్నాం. డోర్ పెట్టిన తర్వాత ఇది వచ్చేసి ఇది మొత్తం ఓపెన్ చేసి ఇది హాల్ చేస్తున్నాం. హాల్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ మొత్తం ఈ ప్లాట్ఫామ్ ఉంది కదా, ఇదంతా ఉంది కదా, ఇదంతా 0 లెవెల్లో చేసేస్తున్నాం. ఇక్కడి నుంచి వచ్చేసి ఆ బాత్రూమ్ ఉందా, ఆ బాత్రూమ్ మొత్తం 0 చేసేసి మొత్తం ప్లెయిన్ బండలు వేస్తున్నాము. ఇక్కడ నుంచి డ్రైనేజ్ ఏమవుతుందంటే అక్కడ బాత్రూమ్ ఉంది కదా, దాని పైపులు కలిపేసి ఇక్కడ వచ్చేసి డ్రైనేజ్ పైపు రింగ్ వేస్తున్నాం. ఇక్కడ వేసిన తర్వాత అక్కడ ఒక బాత్రూమ్, అక్కడ ఒక వేరే వాళ్ళకి రూమ్, ఎవరైనా వాచ్మెన్కి ఏది కిచెన్ దాంట్లోనే ఉంటుంది. ఏది ఏడసాలదు చాలా ఉంది అది ప్లేస్. ఓకే 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 రైట్. అక్కడ అయితే ఒక బాత్రూమ్, ఒక కిచెన్. ఇది మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనం రేకులు వచ్చేసి మనం ఒక 50,000. రెండో పాయింట్ ఏంటంటే ఆ గోడ ఉందా, ఆ గోడ ఎక్కడైతే ఆ చిన్న గోడ వదిలేసి గేట్ అదిలేని పెట్టేసి కారు రావడానికి అక్కడ పెద్ద గేట్ పెడుతున్నాం. ఆ తర్వాత అది తర్వాత చెప్తాం. ఆ తర్వాత ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఇంకొక 4-5 సంవత్సరాల తర్వాత మనం ఒక స్థాయికి ఉండాలి. ఇంకా ఈ స్థాయి కాదు కదా, ఇంకా మంచిగా ఉండాలి. అర్థమైందా? ఇది కాకుండా మనము నలుగురికి ఇచ్చే స్థాయిలో రావాలి. ఇప్పుడు ఉన్నా కానీ ఇంకా టైం పడుతుంది దానికి. అంతవరకు చేద్దాము, అది తర్వాత సెక్షను. ప్రజెంట్ అయితే నా ప్లాన్ అయితే ఇంటి మీద అట్లా ఉంది. ఇదైతే నాకు బాగా సూపర్ నచ్చింది. చాలా రోజు అనుకుంటున్నాను నేను. కాకపోతే దీనికి ప్రాజెక్ట్ వచ్చేసి 2.5 నుంచి 3 లక్షలు అవుతుంది. టైల్స్ కావాలి, అన్నీ కావాలంటే ఖచ్చితంగా 2 లక్షల నుంచి ఎంతైనా కానీ లేదు. సొంత ఇంటి కోసం పెడితే ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి వచ్చిన ఆ ఇంటికి పోకుండా డైరెక్ట్ మన ఇంటికి రావాలా, కార్ రావాలా, మనం వంట చేసుకోవాలా, మనం తినాలా, ఎవరైనా మన బంధువులు వస్తే మన దగ్గర రావాలా, ఏదైనా ఉంటే పోవాలా, అంతే. అర్థమైందా నేను చెప్పింది? ఇది చాలా రోజు నుంచి అనుకుంటున్నాను నేను. కాకపోతే దీని మీద ఇన్వెస్ట్మెంట్ 3 లక్షలు. మొత్తం టైల్స్ అవచ్చు. ఎలివేషన్ అవచ్చు, ఇది హైట్ పెరగచ్చు. అవును, ఇప్పుడు మనం చేస్తే ఇప్పుడు కూడా బాగానే ఉంది, కానీ మన కార్ కోసమే ఆ బాత్రూమ్ తీయాల్సి వస్తుంది. ప్లస్ ఇది అవసరం లేదు మనకి, ఇది వాంటెడ్ అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడానికి కూడా ఛాన్స్ లేదు. ఇది తీసేసి ఈ లెవెల్ చేసేస్తేనే మనం బాగుంటుంది. వేస్ట్ అవన్నీ పార్వతి दान वाते कर मिश्री वाते कर वीडियो